హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్ అయితే చూసాయండి. చూసే ముందు అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజు ఏంటంటే ఎపిసోడ్ మనోజ్ బిజినెస్ చేస్తా అన్నాడు కదా, ఇంకా అదే మాటతో మనోజ్కి హెల్ప్ చేయాలని అయితే బాలు ఒక ఫర్నిచర్ స్టోర్కి అయితే తీసుకెళ్తాడండి. అక్కడ మనోజ్ని తనకి సేట్కి అయితే పరిచయం చేస్తూ ఉంటాడు. ఇతనే బిజినెస్ చేయాలనుకుంటున్నాడు. ఫ్యామిలీ అంతా కూడా స్టోర్కి అయితే వెళ్తారు. వెళ్ళగానే అందరినీ అయితే పరిచయం చేస్తూ ఉంటాడు. బాలుకి తెలిసిన స్టోర్లో మనోజ్కి బిజినెస్ ఇప్పిద్దామని అయితే వెళ్తాడు. వెళ్ళగానే అక్కడ స్టోర్ మేనేజర్ అయితే, బాలు మీ నాన్న ఎవరు అని అడుగుతాడు. అడగగానే ఈయనే మా నాన్న అనగానే, మీరు చాలా అదృష్టవంతులండి, మీ అబ్బాయి చాలా మంచివాడు, పెద్దలకి చాలా రెస్పెక్ట్ ఇస్తాడు, అందరితో ఎలా మెదులుకోవాలో చాలా బాగా తెలుసు, ఇతన్ని కన్నందుకు మీరు చాలా అదృష్టవంతులని తనైతే పొగుడుతూ ఉంటాడు. పొగడగానే వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫీల్ అయిన తర్వాత అందరిని అయితే పరిచయం చేస్తూ ఉంటాడు. ఇతనే మనోజ్, మీ మీ దగ్గర బిజినెస్ చేస్తాడు అనగానే మనోజ్ అయితే ఇది నా బిజినెస్ కార్డ్ అంటాడు. అనగానే సేట్ ఏమంటాడు, అగో బిజినెస్ చేయకుండానే బిజినెస్ కార్డ్ ఏంటి అని అంటే అందరు నవ్వుతారు. ఇంకా బిజినెస్ కార్డు అవన్నీ ప్రూఫ్స్ చూపించాల్సిన అవసరం లేదు, నేను బాలుని చూసి మిమ్మల్ని తీసుకుంటున్నాను, బాలు చెప్తే అంతే, ఇంకా బాలు మాట మీద తీసుకుంటున్నాను అనగానే ఇంకా మనోజ్, రోహిణి వాళ్ళైతే అబ్బో అన్నట్టు ఫేస్ పెడతారు. ఇంకా మనోజ్ కూడా అంత సీన్ లేదు ఇంకా అన్నట్టు అయితే ఫేస్ పెడతాడు. ఇంకా మీనా వీళ్ళంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాతనైతే మీనా అయితే అడుగుతూ ఉంటుంది, ఎందుకు మీరు అందరికీ ఫ్యామిలీ అంటే మీకు ఇంత ఇష్టం ఉండి కూడా అందరితో అలా గొడవలు పడుతూ కసురుకుంటూ ఉంటారు, మీ అమ్మతో కూడా ఎప్పుడు చూసినా మీరు ఇద్దరు గొడవ పడుతూనే ఉంటారు, ఇంత ప్రేమ ఉండి కూడా ఎందుకు చూపించరని మీనా అయితే అడుగుతుంది. అడగగానే బాలు అయితే ఇంకా ఎమోషనల్ అవుతాడు. నాకెందుకు ప్రేమ ఉండదు, అమ్మ అంటే కూడా నాకు చాలా ఇష్టం, కానీ తను నన్ను ఎప్పుడు ప్రేమగా దగ్గరకు తీసుకోలేదు, దగ్గర తీసుకుంటే నాకు ఆ ప్రేమ ఎలా ఉంటుందో చూడాలని నాకు కూడా ఉంటుంది, తన చేత గోరుముద్దలు తినాలని నాకు కూడా ఉంటుంది, కానీ నాకు ఆ అదృష్టం లేదని అయితే బాలు అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా మీనా కూడా చాలా ఫీల్ అవుతూ ఉంటుంది, ఇతను అమ్మ ప్రేమకు నోచుకోలేదు అన్నట్టు. అంతే ఫ్రెండ్స్, ఇంకేం జరుగుతుందో చూద్దాం. చూసే ముందు సబ్స్క్రైబ్